మీకు తరచుగా దగ్గు వస్తుందా? అయితే దగ్గు రావడం గల కారణాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నేను మీ డాక్టర్ గుత్తా లోకేష్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. ముందుగా వీడియోలో చెప్పినట్లుగా ఎప్పుడన్నా ఒకసారి వస్తే అది నార్మల్ గా వచ్చే కాఫ్ రిఫ్లెక్స్, కాఫ్ ద్వారా మనకి క్రిములు అనేవి బయటకు వెళ్తాయి. కానీ ఎప్పుడైతే మనకు తరచుగా దగ్గు వస్తుందో, అంటే రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి దగ్గు వస్తుందో, అది డెఫినెట్ గా మనకి ప్రాబ్లం ఉంటూనే వస్తుంది. సో ఏ రీజన్స్ వల్ల దగ్గు రావచ్చు? ఒకటి, ఎలర్జీ, ఆస్తమా ఉన్న వాళ్ళకి డస్ట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు చాలా కామన్ గా దగ్గు వస్తుంది. తర్వాత ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లైక్ ఇన్ఫ్లుయెన్జా, అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లైక్ న్యూమోకోకల్ న్యూమోనియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. అలాగే ఇండియాలో చాలా కామన్ గా ఉండేది ట్యూబర్క్లోసిస్. 2 వారాల నుంచి దగ్గు తగ్గకపోతే పల్లె పరీక్ష అనేది టీబీకి చేయించుకోవాలి. ఇన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా దగ్గు అనేది రావచ్చు. లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా దగ్గు ఎప్పుడైతే తగ్గలేదో లంగ్ క్యాన్సర్ కూడా ఉండొచ్చు. అలాగే కొంతమందికి ఎవరికైతే ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయో, అంటే మన బాడీని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది, అంటే కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి, రుమటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి కూడా దగ్గు రావచ్చు. అలాగే సార్కాయిడోసిస్, ఇదొక ఆటోఇమ్యూన్ డిజార్డర్, వీళ్ళలో కూడా దగ్గు అనేది రావచ్చు. ఈ ప్రాబ్లమ్స్ తర్వాత కొన్ని లంగ్స్ సంబంధించి లేని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జీఆర్డీ అంటాం, అంటే రిఫ్లెక్స్ వచ్చే వాళ్ళకి కూడా దగ్గు రావచ్చు. ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళ యొక్క హార్ట్ అనేది పంపింగ్ తగ్గడం వల్ల వాళ్ళకి లంగ్స్ లో నీరు చేరే అవకాశం ఉంది, దానివల్ల కూడా దగ్గు అనేది రావచ్చు. అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా వాటి సామర్థ్యం తగ్గిపోవడం వల్ల లంగ్స్ లో నీరు అనేది చేరుతుంది, దానివల్ల కూడా దగ్గు అనేది వస్తుంది. సింపుల్ దగ్గుకి ఇన్ని కారణాలు ఉండొచ్చు. సో మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ సిమ్టమ్ చెప్పినప్పుడు వాళ్ళకి కొన్ని బేసిక్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకి దగ్గు దేని వల్ల వస్తుంది తెలుసుకోవడం అనేది ఈజీగా అర్థం అవుతుంది.